అయితే తాజాగా కావలికి సంబంధించి మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీద కూడా కేసు ఫైల్ అయిన పరిస్థితి, ఇది మీ దృష్టికి వచ్చిందా? దాని అంటే కావలి ఎమ్మెల్యే మీద ఒక కత్తి ఒకటి తీసుకొచ్చి ఆ కత్తి సీజ్ చేసాము. ఆ కత్తితో వాచ్మెన్ పడవడానికి ఎమ్మెల్యే పంపిస్తాడా? అదేమంటే ఆ ఎమ్మెల్యే అంటాడు నా మీదనే హత్య ప్రయత్నం, నువ్వు అసలు క్వారీలోనే లేవు, నీ మీద హత్య ప్రయత్నం జరిగింది ఏంటి? ఎవడో డ్రోన్ ఎగరేసి ఫోటో తీశాడు, అతను పాపం ఎక్కడ తీసుకున్నాడేమో తెలియదు. ఆయన తీసుకెళ్ళి స్టేషన్లో తిప్పి వాయించి కొట్టి వాళ్ళ చేత వాంగ్మూలం ఇప్పించి వీడియో ఇప్పించి దాంట్లో ఈరోజు పాపం ఏమీ సంబంధం లేనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డిని తీసుకు, ప్రతాప్ కుమార్ రెడ్డి రౌడీనా? ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవడన్నా మర్డర్ చేశాడా? ప్రతాప్ కుమార్ రెడ్డి మర్డర్ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడా? కాబట్టి ఎవడన్నా ఇప్పుడు మర్డర్ చేసాడనంటే ఎవడన్నా మర్డర్ వీడు చెయ్యగలడు చేసేటువంటి వాడే అనేటువంటి వాడి మీద కేసులు పెట్టినా పర్వాలేదు. కానీ అసలు పాపం సౌమ్యుడు ఏది పట్టించుకునేటువంటి వ్యక్తి, ఎవరి జోలికి రానటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఈరోజు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టి ఆయన్ని ఈరోజు జైలు పాలు చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఇప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. అయితే మీ జిల్లాకు సంబంధించి ఎవరైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన సంబంధించి పెరోల్ ఇష్యూలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే మీకు తెలిసి మీకున్న సమాచారం? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే, వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయబడలే. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ గారు సంతకం పెట్టుంటారు ఆ ఫైల్ మీద. నాకున్నటువంటి సమాచారం ప్రకారం జైలు అధికారులు వద్దు, ఇతను ఒకసారి తప్పించుకొని పారిపోయినటువంటి వ్యక్తి జైలు నుంచి ఇవ్వద్దు పెరోలు అని చెప్పారు. ఎస్పీలు, తిరుపతి ఎస్పీ, నెల్లూరు ఎస్పీ కూడా ఇవ్వవద్దు అని చెప్పారు. వీళ్ళు ఇంతమంది అధికారులు వద్దన్నా ఇతనికి ఈ రౌడీ షీటర్ల మీద, ఆ రౌడీ షీటర్లను బయటకు తీసుకొచ్చి ఎవడిని మర్డర్ చేయించాలనుకున్నారు, ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ ప్లాన్ ఏమన్నా బెడిసి కుట్టిందో తెలియదు. కానీ ఈరోజు అటువంటి వ్యక్తులకు పెరోలు ఇచ్చి నెల రోజులు బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటిది తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పకుండా కొన్ని రోత పత్రికలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులు అని చెప్పని అంటగట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రెండు రోత పత్రికలను అడ్డం పెట్టుకోవడం, ఆ పత్రికల ద్వారా ఇష్టరాజ్యంగా రాయించడం, చేసినటువంటి తప్పును కూడా పక్క వాళ్ళ మీదకి నెట్టడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం చెంపలేసుకొని తప్పు చేసాము, పొరపాటు చేసాము, రౌడీ షీటర్కి పెరోలు ఇచ్చాము, ఇచ్చి తప్పు చేసామనేది కాకుండా దాని గురించి ఏదో కప్పిపుచ్చుకోవడానికి ఇంకా తప్పులు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీకు బెయిల్ నిరాకరించిన సందర్భాల్లో కూడా మీ జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలే చేశారు, మీరు ఖచ్చితంగా తప్పు చేశారనే విధంగా వాళ్ళు మాట్లాడారు. అంటే మీ దృష్టికి వచ్చింది? ఎవరైనా ఒక వ్యక్తి ఈరోజు చంద్రబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నీతి సూత్రాలు శుద్ధులు చెప్పేటువంటి వాడు తప్ప తప్పు చేస్తే మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు తప్ప తప్పు చేయకుండా మేము అరెస్ట్ చేసామని చెప్పలేరు. కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేసినా మేము తప్పు చేస్తే అరెస్ట్ చేసామని మాట్లాడుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం. కాబట్టి ఎవడో అడ్రస్ లేనటువంటి వాళ్ళు, ఏమీ లేకుండా ఏ గాలికి ఆ చాపెత్తేవాడు, ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను నేను అసలు పట్టించుకోను. ఫైనల్గా మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ తప్పనిసరిగా ఏదైతే నా యాక్షన్ ప్లాన్ ఉందో నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు జిల్లా పాత 10 సీట్లు కందుకూరుతో కలిపి 11 నియోజకవర్గాల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేనటువంటి విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి బాధ్యత. రెట్టింపు ఉత్సాహంతో, గతంలో కన్నా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఎక్కడ అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం, మడమ తెప్పకుండా పోరాటం చేస్తాం. రాజీ పడేటువంటి ప్రసక్తే లేదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది మొత్తం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న విషయాలు. ఏదైతే తనపైన నమోదైన అక్రమ కేసుల విషయంలో తన పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని బెదిరింపులు తనపై వచ్చినా కూడా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పోరాటం చేస్తానని మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రశ్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో సురేష్.